గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి భూ కుంభకోణం దాదాపు 100 కోట్ల వరకు అవినీతి జరిగినట్టు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పాలకులకు సహకారం అందించినటువంటి అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగించే చర్యలు చేపడతామని, ఈ కుంభకోణానికి సంబంధించిన ఎవరిని ఉపేక్షించబోమని, పేదలకు అందించాల్సినటువంటి ఇంటి స్థలాలు పట్టాలపై ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న కాలనీ పేరుతోని ఎన్ని లక్షల కోట్లు తినేసినారా దాని మీద నా కాన్సెప్ట్. ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి, ఎందుకు కాలాసరి కాకూడదని పెట్టా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూస్తేనే నవ్వొస్తా ఉంది. దగ్గర 100 కోట్ల పైన ఓన్లీ ల్యాండ్ వచ్చింది మధుసూదన్ రెడ్డికి. అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కాలనీలో పోయింది పాత ఎమ్మెల్యేకి. దయచేసి మీ అందరు చెప్తున్నాను, మీరు సస్పెండ్ కాకుండా ఉండాలంటే అవతల మీద ఎవడో తప్పు చేసాడో వాళ్ళని ఎంక్వైరీ చేసి డీటెయిల్ గా రిపోర్ట్ తీసుకురండి. లేకుంటే ఈ స్కామ్ లో ఇరుక్కున్నారంటే మీరు పర్మనెంట్ గా మీరు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు అందరూ. ఒకసారి మాత్రమే తిరుపతిలో ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరం. దాంట్లో దగ్గర 45 మంది గాయపడడం, 6 మంది చనిపోవడం అనేది నిజంగానే కడుపు కరుక్కుపోతా ఉంది. స్వామివారిని చూసేదానికి వచ్చి మరి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయినారంటే ఇది నిజంగానే ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మా నాడ సానుభూతి వాళ్ళ కుటుంబాలు బాధాకరం వ్యక్తం చేస్తుంది. ఇది ఎప్పుడు ఎన్నడూ కాలేదు. కానీ అనుకోకుండా లక్షలాది మంది జనాలు ఒకసారిగా వచ్చి ఆ పార్కులో అందరూ కూడా సేవ తీరుతున్న సమయంలో మనం పెద్దావిడికి అస్వస్థత రావడం కావడం, హెల్త్ స్పాయిల్ కావడం, ఆయన హెల్త్ స్పాయిల్ అని చెప్పి డిఎస్పీ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చి గేట్ తీయడం ఆయన తప్పుడు కాదు. ఎందుకంటే అక్కడ హెల్త్ బాగాలేదు కాబట్టి గేట్ తీశారు. ఆ గేట్ తీశారని చెప్పి అందరూ వెళ్ళిపోవాలేమో, నేనే ముందు పోవాలి టికెట్ కోసం అని చెప్పి భక్తులు అమాయకులు తెలియకుండా పట్టుంటాం. ఆ సారి పడి అప్పులో 6 మంది చనిపోవడం, 5 మంది మహిళలు, యువకుడు చనిపోవడం అనేది బాధాకర విషయం. నిజంగానే ఖండిస్తున్నాను. కానీ అదే విషయం చంద్రబాబు నాయుడు గారు 12 o'clock అంత ల్యాండ్ అవుతున్నారు. హాస్పిటల్ విజిట్ చేస్తున్నారు. హాస్పిటల్ అని చూసుకొని దీని తర్వాత స్పెషల్ రివ్యూ మీటింగ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కావచ్చు. పొద్దున్నే ప్రధాని కూడా మాట్లాడాను అనగానంతో, ఆయన వచ్చినారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు వచ్చినారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చినారు. అందరూ ఆల్రెడీ వాళ్ళ హాస్పిటల్స్ రిసీవింగ్ సెక్షన్ వెళ్ళి సీఎం గారు రిసీవ్ చేసుకొని వాళ్ళు తీసుకొని హాస్పిటల్ కూడా. ఒకటైతే రెండోది, ఇన్సిడెంట్ కాకముందరే 15 రోజుల ముందు నుంచే ప్లాన్ చేశాం. ఈ జగనన్న కాలనీలో అసలు ఏం సబ్జెక్టు, మనం ఇంట్లో కూర్చొని కాలనీ గురించి మాట్లాడితే